దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి, మరి యొక్క పునరుద్ధారణ దినము నాడు, ఈ యొక్క మట్టల ఆదివారం నాడు వాక్యముల ధ్యానం చేయుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈస్టర్‌కు ముందటి ఆదివారము, ఈ యొక్క లెంట్ కాలంలో 6వ ఆదివారం మట్టల ఆదివారము గాను మనము వాక్యములు ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆదివారం ధ్యానం చేయనున్నటువంటి అంశము, హోసన్న ప్రభువా మమ్మను రక్షింపుము. మట్టల ఆదివారముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని వాక్యంలో మనము ముందుకు కొనసాగుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క మట్టల ఆదివారం నాడు మీ యొక్క మాటలు మేము ధ్యానం చేస్తుండగా కృప చూపి వినగల చెవి, గ్రహించగల మనస్సు మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము మట్టల ఆదివారముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. దానికి గాను చదువుకున్నటువంటి కీర్తన 118వ కీర్తన 19 నుంచి 29 వరకు చదువుకొని ఉంటున్నాము. ఉత్తర ప్రత్యుత్తరములు. జకరియా గ్రంథము, ప్రవక్త రాసిన జకరియా 9వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. పత్రికా భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 16 వరకు. పరిశుద్ధ లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వరకు చదువుకున్నటువంటి వచనాలు మనము ధ్యానం చేస్తాము. ప్రియులారా, ఈ యొక్క మట్టల ఆదివారము, ఈ యొక్క లెంట్ కాలంలో మనము ఈస్టర్కు ముందు ఆదివారం మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. హోసన్న ప్రభువా మమ్మను రక్షింపుము అనేటువంటి అంశము. ప్రియులారా, వీరు బబులోను చెరలో నుంచి ఉన్న సమయంలో వీరి యొక్క అధికారాన్ని కోల్పోయి వీరు వారి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క దేశముల ద్వారా వీరికి ఉన్నటువంటి శత్రుత్వమును ఇక్కడ కనపరుస్తూ 1 నుంచి 8 వచనముల వరకు కూడా మనము చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారిని ఎలా చేస్తాను ఏంటనేది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అని అక్కడ మనము చెప్పబడినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అయితే వీరు ఆ యొక్క చెర నుంచి ఉన్న సమయంలో వారు బంధింపబడి ఉండి వారికి స్వేచ్ఛ అనేది కోల్పోయి వారు బంధకములలో చిక్కుబడి ఉన్న సమయము అక్కడ వారు చూస్తే, నేను నా కన్నులారా చూసితిని గనుక బాధించువారు ఇక సంచరించకుండాను, తిరుగులాడు సైన్యము నా మందిరము మీదకి రాకుండా దానిని కాపాడుట కొరకే నేను ఒక దండుపేటను ఏర్పరచదను అని చెప్పి అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం జకరియా ప్రవక్త ద్వారా. ప్రియులారా, మనము చూస్తే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అని చెప్పి అక్కడ మనము మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ యొక్క బాధలు, మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోవును. మీ కొరకు ఒక రాజు రాబోతా ఉన్నాడు. ఆయన పరిపాలన చేయను. ఆయన ద్వారా మీకు రక్షణ కలుగును. ఆయన నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు యుద్ధములు ఏది కూడా జరగకుండా ఉండును, రథములు లేకుండా ఉండును, గుర్రములు లేకుండా ఉండును, యుద్ధము జరగదు అని చెప్పి ఈ యొక్క జకరియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ యొక్క జకరియా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే మీకు ఒక శుభవార్త నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక రాజు మీకు ఉంటున్నాడు, ఆయన గురించి నేను తెలియపరుస్తూ ఉంటున్నాను అని చెప్తూ, ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడునై ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ఇతని ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది. ఇతను నీతిపరుడు, ఒక
నీతిమంతుడు మరొక నీతిమంతుడిని రక్షించగలుగుతాడు కానీ ఒక నీతి లేనటువంటి వ్యక్తి మరొక నీతి లేనటువంటి వారిని రక్షణ నడిపించడము అసాధ్యమని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తే ప్రియులారా, నీ రాజు నీతిపరుడు, నీవు నమ్మినటువంటి రాజు, నిన్ను ఏలబోయేటువంటి రాజు, నిన్ను కని ఉన్నటువంటి రాజు, అతను నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై ఉంటున్నాడు. దీనత్వము కలిగి తగ్గింపు కలిగి ఆయన ఉంటున్నాడు. రక్షింపగలిగినటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడని చెప్పి ఒక జకర్యా ప్రవక్త ద్వారా తెలియపరచడము, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును అని ఈ యొక్క జకర్యా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ముందుగానే మాట్లాడడము, తెలియచెప్పడము మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోను. నీ రాజు సమాధాన వార్తను అన్యజనులకు తెలియజేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతం వరకు అతడు ఏలును అని ఆయన గురించి ఆ యొక్క జకర్యా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మనం చూస్తే అంటే ఈయన రాజుగా వస్తుంటున్నాడు, నీతిపరుడుగా ఉంటున్నాడు, రక్షకుడుగా ఉంటున్నాడు, దీనత్వము కలిగి ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఇతరులను అర్థం చేసుకున్నట్టే దీనత్వము కలిగి తగ్గింపు తత్వము కలిగి ఉంటేనే వారిని గూర్చి అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాని నీతి న్యాయములు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులను అర్థం చేసుకోవడం చాలా బాధాకరం. మీరు నీతి న్యాయములు లేనటువంటి రాజులు మిమ్మల్ని ఇంతవరకు పరిపాలించారు, వారు మిమ్మలను అర్థం చేసుకోలేదు. కానీ ఈ రాజు, మిమ్ములను ఏలే రాజు, నేను చెప్పేటువంటి రాజు నీతిపరుడుగా ఉంటున్నాడు అని ఇతను జకర్యా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. వారిని అంతవరకు కూడా పరిపాలించారు, వారు అంతవరకు కూడా ఉంటున్నారు. కానీ వారిపైన భారమైనటువంటి కాడి ఉంటున్నది, వారు మోయలేనటువంటి బరువు ఉంటున్నది. కానీ నేను చెప్పబోయే ఈ యొక్క రాజు ఎటువంటి వాడంటే నీతిపరుడుగా ఉంటున్నాడు. అన్యాయం అనేది ఎంత మాత్రం కూడా సహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నీతిపరుడును రక్షణ గలవాడు, తను రక్షణ కలిగించేటువంటి వాడుగా ఉండి నీకు దీనుడునై ఉంటున్నాడు. గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. ఆయన రాజు అంటే గుర్రముల మీద తిరిగేటువంటి వాడు కాదు, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. తగ్గింపు తత్వము కలిగి దీనత్వము కలిగి ఉంటున్నాడు. గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మనము కీర్తనలో చూస్తే యెహోవాని యొక్క గుమ్మములలో ప్రవేశించున్నాడు రక్షణ గల అనే మాటలు మనము కీర్తనలలో చూడవచ్చు. అంటే ఈ యొక్క రాజు నీ యొక్క గుమ్మములో, నీ యొక్క గవినిలో ప్రవేశిస్తాడు, యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటున్నాడు. అంతవరకు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతములంతా కూడా తాను సేవ చేసి ఉంటున్నాడు, తాను మీ మధ్యలోనికి రాబోతూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏంటంటే భూదిగంతముల వరకు కూడా ఆయన యొక్క అన్యజనులకు ప్రతి ఒక్కరికి కూడా ఆయనను గురించి తెలియపరచబడతా ఉన్నదని చెప్పి చూసాం. యుద్ధంలో లేకుంటున్నాడు. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఏంటట? సమాధానమైనటువంటి వార్త, రక్షణ కలిగినటువంటి వార్త అన్యజనులలో తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఏలేటువంటి వాడుగా, సమస్తమును పరిపాలించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరియు నీవు చేసిన నిబంధనను రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించేదను. బంధకములలో పడి ఉండు నిరీక్షణ గల వారలారా, నీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేశానని నేడు నేను మీకు తెలియజేయుచున్నానని ఈ యొక్క మాటలు జకర్యా ప్రవక్త ఆ యొక్క సియోను నివాసులతో, అక్కడ యెరూషలేము నివాసులతో ఈ యొక్క జకర్యా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. మీరు అలసి ఉంటున్నారు, సొలసి ఉంటున్నారు, మీకు అన్యాయమే జరుగుతూ ఉన్నది, మీరు బంధకములలో ఉంటున్నారు. ఇక మీరు ఎంత మాత్రము కూడా దిగులు చెందవలసినటువంటి అవసరము లేనే లేదు. ఎందుకంటే మీ కొరకు నీతిమంతుడును, రక్షకుడును, దీనుడును, ఆయన సమాధాన వార్త చాటువాడును, మీ కొరకు రాజుగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. తాను గాడిద పిల్ల మీద ఎక్కి రాబోతూ ఉన్నాడు అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము చదవబడినటువంటి సువార్త భాగంలో కూడా చూస్తే ప్రియులారా, ఈ యొక్క సువార్త భాగము పరిశుద్ధ లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి కూడా 40 వరకు మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే ప్రియులారా, ఈయన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న
బేతనియా అను గ్రామంలో సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళుడి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది, చిన్న గాడిద పిల్ల, దాని మీద ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు. ఆ యొక్క గాడిద పిల్లను మీరు విప్పుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే, ప్రభు అయిన దేవునికి యేసుక్రీస్తు వారికి కావాలి అని మీరు సమాధానం చెప్పండి, అప్పుడు వారు మిమ్మల్ని పోనిచ్చెదరు అని చెప్పినప్పుడు, ఈ యొక్క శిష్యులు వెళ్ళి ఆ విధముగానే చేసినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల యజమానిని అడిగినప్పుడు, ప్రభువునకు కావాల్సి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ యొక్క గాడిద పిల్లను విప్పుకొని వారు రావడం మనము చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. అందుకు వారు ఇది ప్రభువుకు కావాల్సిందని చెప్పినప్పుడు 35వ వచనము, తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి గుండా పరచిరి. ఒలివ కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుండిరి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందును సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని తాము చూసిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయసాగిరి. ఇక్కడ చూస్తే ప్రియులారా, ఈ యొక్క సమాధాన రాజు, ఈ యొక్క నీతిపరుడును, ఈ యొక్క రక్షకుడును, రక్షణ గలవాడునై ఉన్నటువంటి దీనుడు, ఈ యొక్క జకర్య ప్రవక్త ఎవరి గురించి అయితే తెలియపరిచారో ఆ యొక్క రాజే ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనము ఇక్కడ చదువుకొని ఉంటున్నాము. ఆయన గాడిద పిల్లను ఎక్కి రావడము గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఆయన వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటున్నారంటే, ఆయన ఎక్కేటువంటి గాడిద మీద వారున్న వారందరూ కూడా తమ తమ బట్టలు వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఆ యొక్క దారి పొడుగుతా కూడా రాజు వచ్చినప్పుడు రాజుకు ఆహ్వానము పలుకుతూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ప్రభు పేరిట వచ్చేవాడును రాబోవాడును స్తుతింపబడును గాక అని సమాధాన వార్తను అక్కడ వారు చాటుతూ ఉంటున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఉండును గాక అని చెప్పుకొని తాము చూసిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దముతో స్తోత్రములు చేయసాగిరి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ రాజు ఆ యొక్క యెరూషలేములోనికి వచ్చే దాని గురించి జకర్యా ప్రవక్త మాట్లాడడం మనం చూసి ఉంటున్నాము. అది ఇక్కడ జరుగుతూ ఉన్నది. వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని అంతవరకు వారు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యములన్నీ చూసింటున్నారు. తనను రాజుగా వీరందరూ కూడా ఎన్నుకొని నడిపించినటువంటి వారుగా, రాజుకు స్వాగతము పలికినటువంటి వారుగా యెరూషలేములోనికి మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియులారా, రాజుగా ఇతన్ని స్వాగతం పలుకుతూ ఉంటున్నారు. కానీ కొన్ని దినములలో 4 దినములలో అప్పగింపబడి 5వ రోజున తాను సిలువ వేయబడడం మనము చూస్తూ ఉంటున్నాం. అంటే వీరికి రక్షణ కలగడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క పరిచర్యను అంతటి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో, దేశంలో చేసి తాను ఈ యొక్క యెరూషలేములో ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ యొక్క కార్యములన్నీ కూడా చూసిన వారు ఏం చేస్తూ ఉన్నారంటే, స్తుతిస్తూ ఉన్నారు, ప్రభు పేరిట వచ్చేవాడును రాబోవాడును స్తుతింపబడును గాక అని గొప్ప సమాధాన వార్తను వారు తెలియపరుస్తూ, సర్వోన్నతమైన దేవునికి మహిమను వారు దేవుని మహిమపరుస్తూ, ఆయన చేసినటువంటి అద్భుతములను వారు శబ్దముతో దేవునికి స్తోత్రములు చేసేటువంటి వారిగా, గొప్ప గొప్ప కేకలు వేసేటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో 39వ వచనంలో చూస్తే ప్రియులారా, ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుము ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని చెప్పి ఆ యొక్క పరిసయ్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే తాను చేసిన అద్భుతములు చెప్పడానికి వివరించలేనటువంటివిగా ఉంటున్నవి. వీరికి తెలిసినటువంటి వాటిని గూర్చి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, గొప్పగా సంతోషముతో ఆనందంతో వీరు అరుస్తూ ఉంటున్నారు. పైగా రాజుగా అని చెప్పి వీరు అరవడముతో వారికి కోపం వస్తూ ఉంటున్నది. యెరూషలేములో ప్రభు పేరిట వచ్చు రాజును స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానం అని చెప్పి వీరు అనడం ద్వారా వారికి అక్కడ ఉన్నటువంటి వారికి పరిసయ్యులకు చాలా కోపము కలిగినటువంటి విధానం మనము చూస్తాం. అలా అనడం మనము చూస్తాం. అయితే ప్రియులారా, ఈయన వచ్చేది మరణమునకు అప్పగింపబడడానికి, రక్షణ కలగజే మనందరికీ కూడా
రక్షణ అనేది కలగజేయడానికి అన్య జనాంగం అంతటికీ కూడా తన యొక్క రక్షణను కనుపరచడం కొరకే ఆయన ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం. ప్రియులారా, ఇలా దీనత్వము కలిగి ఆయనకు కలిగినటువంటి మనసు కలిగి మనము జీవించాలని చెప్పి మనకు దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నాయి. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతిలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, 6వ వచనం నుంచి 16 వరకు కూడా మనము చూస్తే అక్కడ వారి దినములలో వేషధారులు కొందరు అబద్ధ బోధకుల గురించి ఉంటున్నారు కనుక నీవు జాగ్రత్తగా ఉండము అని పౌలు గారు తిమోతికి చెప్తా ఉంటున్నాడు. అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్తానంటే దేవుడు 5వ వచనము, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకులువై యుండుము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లో విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అని పౌలు గారు తిమోతికి చెప్తా ఉంటున్నాడు. ఆయన దీనత్వం కలిగి మంచిగా ఉంటున్నాడు, రక్షణ కలగజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అటువంటి దేవునికి నీవు పరిచారకుడుగా నీవు ఉంటున్నావు కనుక నీవు నీ యొక్క బోధన గురించి నీవు జాగ్రత్తగా ఉండము, నీవు మంచి నడవడిక కలిగి ఉండము. నీవు ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పూర్తిగా నీవు విడిచిపెట్టమని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అంటే విడిచిపెట్టమంటే విడిచిపెట్టింది మనము తీసుకువెళ్ళగలుగుతాం, కానీ విసర్జించిన దానిని తీసుకోలేమని చెప్పి మనము ఒకసారి ఆలోచించాలి. కొన్ని విసర్జించేటి ఉంటాయి, అవి విసర్జించి మరలా మనం తీసుకోలేము. మన యొక్క వామిటింగ్ కానీ మన యొక్క ఉమ్మి కానీ విసర్జించినప్పుడు మనం దాన్ని మనం తీసుకోము, ఎందుకంటే చీ అని అంటాం. అలాగే ఇటువంటి వాటిని నువ్వు ముసలమ్మ ముచ్చట్లను, తప్పుడు ఇటువంటి వాటిని అన్నిటిని పైన చెప్తూ నువ్వు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించుము అని చెప్తూ ఏం చెప్తూ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనము. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మటుకే కానీ ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై ఉన్నదని అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉంటున్నదని చెప్పి అక్కడ పౌలు గారు తిమోతికి చెప్తా ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏం చెప్తానంటే తిమోతి యవనస్తుడుగా ఉంటున్నాడు కనుక ఏం చెప్తున్నాడు 11వ వచనంలో మనం చూస్తే, నీ యవనమును ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము అని చెప్తూ, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏంటంటే నీ యవ్వనమును బట్టి నిన్నెవ్వడు కూడా తృణీకరింపనీయకము, అంటే ఈ యొక్క యవనేచ్ఛల నుంచి నీవు దూరముగా పారిపోము. ఎవరు కూడా నిన్ను ఒక మాట ఇలాంటి వాడు ఇలాంటి కార్యములు తప్పుడు కార్యములు చేస్తాడు, తప్పుడు గృహంలో వెలుచున్నాడు, లేదంటే తప్పుడు కార్యములు అంటే లోక సంబంధమైనటువంటి కార్యములు కావచ్చు, వ్యభిచారములు కావచ్చు, మద్యము కావచ్చు, దొంగతనము కావచ్చు, అబద్ధము కావచ్చు, ఏదైనా సరే నీ యొక్క యవ్వన కాలములో నీ యొక్క యవ్వనమును బట్టి నిన్నెవ్వడు కూడా తృణీకరింపనీయకుము అని పౌలు గారు అక్కడ చెప్పడం చూస్తాము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండుము. నమ్మకమైనటువంటి వానిగా క్రీస్తు యొక్క పరిచారకునిగా నీవు నడుచుకొనుము. ఆయన దీనత్వము కలిగి ఉంటున్నాడు, రక్షణ కలిగించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన యొక్క పరిచారకుడుగా ఉన్న నీవు ఇలా నడుచుకో. నీ యొక్క యవనమును బట్టి తృణీకరించద్దు ఎవరు కూడా నిన్ను, ప్రభు వారిని కూడా ఎవరు కూడా తృణీకరించాలి. ఆయన సేవ చేసే నీవు, ఆయన పరిచారకుడిగా ఉన్న నీవు, నిన్ను కూడా ఎవరు తృణీకరింపకుండా నిన్ను నీవు చూసుకో. ఏంటంటే ప్రభువా మమ్మల్ని రక్షింపు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంఘమునకు నీవు బోధించినప్పుడు వారు నిన్ను బట్టి దేవుణ్ణి వేడుకునేవారుగా ఉండాలని చెప్పి ఉండాలి. అక్కడ మనం చూస్తే ఆ యొక్క యెరూషలేములో కూడా ప్రభువారు వెళ్ళినప్పుడు వారు రక్షించమని, హోసన్నా అంటే రక్షింపు అని చెప్పి మనము అర్థం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ పౌలు గారు కూడా తిమోతికి చెప్తూ ఏమంటున్నాడంటే, నీవు వారికి మాదిరి తత్వము చూపించము. ప్రభు వారు ఏ విధముగా చూపించారో నీవు అటువంటి మాదిరి తత్వం చూపించు.
ఎవ్వరు కూడా నీ బోధన బట్టి గాని, నీ మాటను బట్టి గాని, నీ ప్రేమను బట్టి గాని, నీ యొక్క విశ్వాసమును బట్టి గాని, నీ యవ్వనమును బట్టి గాని ఎవ్వరు కూడా తృణీకరించకుండా నిన్ను నువ్వు సరిచేసుకొని దైవ భక్తి విషయంలో నీకు నువ్వే పెంపార చేసుకొని, నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని యొక్క ఔన్నత్యమును ఇతరులకు నీవు కనపరుస్తూ, నీవు మాదిరి తత్వము చూపిస్తూ, నీవు జీవించుము అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏం చెప్తా ఉంటున్నాడంటే నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించెదవు అని చెప్తాను. నువ్వు ఆలోచించుకొని నమ్మకముగా జీవించి మాదిరితత్వం చూపించినప్పుడు ఏంటంటే నిన్నును నీ బోధను వినువారిని గురించి నీవు రక్షించుకునే నీకు రక్షణ ఉంటుంది, నువ్వు బోధించే వారికి కూడా రక్షణ ఉంటుంది. నీ యొక్క దైవభక్తి విషయంలో నిన్ను నువ్వు పెంపార చేసుకొని జీవించమని పౌలు గారు తిమోతికి చెప్తా ఉంటున్నాడు. పిల్లారా, మనం చూస్తే దేవునికి మనమందరం కూడా మహిమ తెచ్చే విధముగా జీవించాలని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు అదే మాదిరి చూపించుంటున్నాడు. మనము కూడా అటువంటి నడవడిక గలవారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.